అబూ బకర్ రలియల్లాహు తఆలా అన్హు గారు ఒకే జమాత్కి సంబంధించిన వ్యక్తి, ఉమ్మతే ముహమ్మదియా. హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు గారు ఒకే జమాత్కి చెందిన వ్యక్తి, ఉమ్మతే ముహమ్మదియా. హజరత్ ఉస్మాన్, హజరత్ అలీ, తల్హా, జుబైర్, అషరాయే ముబషరా, గజ్వాయే బదర్ మొదటి యుద్ధంలో పాల్గొన్న 317 మంది సహాబాలు, అరఫాత్ యొక్క మైదానంలో జమ అయిన 1,24,000 మంది సహాబాలు ఒకే జమాత్గా ఉన్నారే తప్ప అనేక రకాల జమాతులుగా విడిచిపోలేదు. ఎవరు కూడా దురుద్దేశాలు చూపించలేదు, ఎవరు కూడా లాభాన్ని పొందాలనుకోలేదు. కానీ ఈ జమాతులు ఎప్పుడు మొదలయ్యాయి? 100 సంవత్సరాల ముందు మొదలయ్యాయి. 100 years. గట్టిగా తిప్పి కొడితే ఈ జమాతుల యొక్క చరిత్ర 100 సంవత్సరాలు లేదు. 100 సంవత్సరాల ముందు ఎవరు ఏ జమాతుల గురించి ప్రస్తావన లేదు. ఇది తబ్లీగీ జమాత్ అని, అది జమాతే ఇస్లామీ అని, ఇది అహ్లే హదీస్ అని, ఇది సున్నీ జమాత్ అని ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. ఈ 100 సంవత్సరాల నుంచి వచ్చింది వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే జమాతులను మొదలుపెట్టారో లాభం గురించి మొదలుపెట్టారు. దీని యొక్క పని సులువవ్వాలని చెప్పి, ప్రతి ఒక్కరి దగ్గర అల్లాహ్ యొక్క దీన్ని చేరుకోవాలని చెప్పి వాళ్ళు కష్టపడ్డారు. పేర్లు పెట్టలేదు. మౌలానా ఇలియాస్ సాబ్ రహమతుల్లాహ్ అలైహ్ తబ్లీగీ జమాత్ అని పేరు పెట్టలేదు. మౌలానా మౌదూదీ రహమతుల్లాహ్ అలైహ్ జమాతే ఇస్లామీ హింద్ అని ఒక తహరీక్, ఒక విప్లవం మొదలుపెట్టారే తప్ప ఒక జమాత్ని నిర్మించలేదు, ఒక వేరే గ్రూప్ని తయారు చేయలేదు. అలాగే అహ్లే హదీస్, అలాగే సున్నీ జమాత్, ఇవన్నీ పెద్దలు ఏవైతే చేశారో వీళ్ళు దీన్ని సులువు అవ్వడం గురించి, చేరుకోవడం గురించి. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్ చేసేసారు. నా వాళ్ళు, మీ వాళ్ళు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, మా జమాత్ సంబంధించిన వాళ్ళు, మీ జమాత్కి సంబంధించిన వాళ్ళు, ఎవరి జమాత్ ఎవరికి సంబంధించిన వాళ్ళు, అందరూ ఒకటే. సమాజంలో 3 ప్రశ్నలు అడుగుతారు, 4 ప్రశ్న ఉండదు. నువ్వు ఏ జమాత్కి సంబంధించిన వ్యక్తిని ఎవరు అడగరు. హృదయాలు కలిసి ఉండాలి. ఎవరు ఏ రకంగా పనిచేసినా సరే వేరే విషయం. ఒక జమాత్ వల్ల ఒక లాభం కలుగుతుంది, ఒక జమాత్ వల్ల ఒక లాభం కలుగుతుంది లాభం. కానీ ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ ఉండాలి, అనురాగం ఉండాలి, ఆప్యాయత ఉండాలి. అరే నేను చేయలేకపోతున్న పని వీళ్ళు చేస్తున్నారే, నేను చేయలేని పని వీళ్ళు చేస్తున్నారని చెప్పి మనలో వాళ్ళ గురించి గౌరవం ఉండాలి, వాళ్ళ యొక్క ఉన్నత స్థానం ఉండాలి. ఒకళ్ళు గౌరవించుకోవాలి. ఉంటాయి తక్కువ ఎక్కువలు ఉంటాయి. కొంతమందికి తెలియక చేసే పనులు ఉంటాయి, కొంతమంది తెలిసి చేసే పనులు ఉంటాయి. ఒక్కడి వల్ల మొత్తం వెనుక ఉన్న వ్యవస్థ తప్పవదు. వ్యవస్థ యొక్క పాలసీ చూడాలి. ఆ వ్యవస్థ ఏదైతే చేయాలనుకుంటుందో దాని గురించి ఆలోచించాలి తప్ప ఎవరో నలుగురు చేస్తున్న తప్పుల గురించి మొత్తం వ్యవస్థని కనుక తప్పు పట్టకూడదు. అందరూ కలిసి ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు. అల్లా నా యొక్క ఉమ్మతులో భేదాభిప్రాయాలు లేకుండా చేయని చెప్పి ప్రవక్త గారు దువా చేశారు. ఆ దువా అంగీకరించబడలేదు. దానికి అవగాహన, దానికి అర్థం ఇది కాదు మనం వేరేగా ఉండాలని చెప్పి కాదు. ప్రవక్త గారు దువా అడిగినప్పుడే అంగీకరించబడలేదు కదా. ఈ మనం కలవము కదా అని చెప్పి ఉండడం